వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమిగ్నూర్ పట్టణంలోని 28వ వార్డ్ వెంకటాపురంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పర్యటించి అవ్వాతాతలకు 4000, దివ్యాంగులకు 6000 చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం వార్డులో పర్యటించి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ ఇప్పుడు 2.0 అంటూ ఊదరగొడుతుందని ఎమిగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. నెల నెల వస్తుందమ్మా. ఏంటండి ఇల్లు నీదేగా? ఇల్లు ఎట్లున్నాయి? చదువుతామని చేతులకి పండుగలు మొత్తం వస్తాం. అక్కడ ఫోన్ పెట్టి పాటలు దానికి దీనికి టచ్ చేయాలని ఈ వైర్లు వేసుకోవడం. ఫోన్ ఇమీడియట్గా పెట్టించండి. అదే అక్కడ ఊరుకుంది కదా, దాని ముందు పెట్టించండి. ఎటు కాకుండా అయిపోతుంది. లేకపోతే ఇక్కడ కూడా ఒక కార్నర్ వేయించండి, ఇబ్బంది కాకుండా. అంటే ఇది కాదు స్కూటీ అంటే మళ్ళీ పెరిగింది. గ్రేడ్ పెరిగింది. మున్సిపాలిటీ గ్రేడ్ పెంచాం మనం. అతి త్వరలోనే మా ఫాదర్ పేరు మీద బీవీ ఫౌండేషన్ పేరు పెట్టి మీకు సైకిల్ చేయబోతున్నాం. నా గుర్తు 12 మంది స్కూటీకి రావాలా? నేను వచ్చినప్పుడంతా ఈ కోరిక వెళ్తాను. సరే పాటలు సరే. వచ్చింది కదా అప్పుడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న రోజు మీ అందరి దగ్గరికి ఇక్కడ ఇట్లే కూర్చొని నేను వచ్చి ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగిన తర్వాత మీరు పెద్ద మెజారిటీతో ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున చేతులు ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు పెన్షన్ 2000 గతంలో ఇచ్చేటువంటి పెన్షన్, దాన్ని పెంచడానికి 500 అని చెప్తూ 5 ఏళ్ళు గడిపింది. గుర్తుందా మీకు? ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజు నుంచే 4000 రూపాయలు, 6000 వికలాంగులకు, ఇంట్లో కదలలేని మంచం మీద ఉన్న వాళ్ళకు 15000 రూపాయలు నెల నెల మీకు కరెక్ట్గా పెన్షన్ ఇస్తుంది. ఈరోజు శనివారం 1వ తేదీ కాదు, ఇంకా రేపు ఆదివారం 1వ తేదీ వచ్చిందని 1వ తేదీ కంటే ముందే శనివారమే ఈరోజు పెన్షన్ ఇచ్చినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అవుతుంది. మరి అది కాకుండా నేను ఈ కొండ మీదకి ఎందుకు వచ్చినంటే, వెంకటాపురం మొత్తం బ్రహ్మాండంగా తాగడానికి నీళ్ళు ఇస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి గతంలో కూడా మీరు నాకు చెప్పారు, ఇక్కడికి ముఖ్యంగా కొండ ఎత్తైన ప్రాంతం, ఒక 10 నుంచి 15 ఇళ్లకు మాత్రం నీళ్లు రావడం లేదు. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా చెప్పి దానికి పరిష్కారం ఏం చేయాలని చెప్పి మీకు మాట్లాడి చెప్పిపోవాలని ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ గారు, ఇక్కడ మీరు మనకి ఏదైతే మీరు అన్నట్టుగా మిలిటరీ కాలనీకి పోయే పైప్ లైన్ కానీ ఆ పైప్ లైన్ డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఇక్కడ వీళ్ళకి సపరేట్గా వచ్చేటట్టు మనం ప్లాన్ చేయండి. అప్పుడు ప్రెజర్ పెరుగుతుంది. ప్రెజర్ పెరిగిన తర్వాత నేను ఇక్కడ గమనించినాను, మీ అందరితో మాట్లాడుకుంటూ వస్తున్నాను, కొంతమంది ఇంటికి కుళాయి కనెక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు? అది కాదమ్మా, నీళ్ళు ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు పైప్ లైన్ పెట్టిస్తా, కుళాయి ఇంటికి కనెక్షన్ తీసుకుంటే నీళ్ళు వచ్చినాక మీ ఇంటికి నీళ్ళు వస్తాయి. అడిగే ప్రశ్నే గత ప్రభుత్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి
250, 250, 250 అంటూ 5 సంవత్సరాలు సమయం తీసుకున్న గత ప్రభుత్వం అయితే ఈరోజు పెన్షన్ విషయంలో మీరు చూస్తున్నారు 4,000, 6,000, 15,000 చేసి ఈ సంవత్సరం అంతా కూడా నెల రేపు ఆదివారం 1వ తేదీ అంటే ఈరోజు శనివారమే డబ్బులు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు? 1,000 రూపాయలు ఇవ్వడానికి 250, 250 పెంచుకునే పోతానని చేతులెత్తిన వ్యక్తులు ఈ పార్టీ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏమని? మీరు ఏమీ చేయలేదు, ఏమి చేయలేదు, అన్నీ చేస్తారు. 5 సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు, ఆర్థిక విధ్వంసం చేశారు. ఒక్క పిడికెడు మన్ను, ఒక రోడ్డు కానీ, ఒక అభివృద్ధి కానీ, తాగడానికి నీళ్లు కానీ. ఈరోజు వెంకటాపురంలో ఉన్నాను నేను, అడగండి, ఇక్కడ మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, ఒక నీళ్ల సమస్య కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ పరిష్కారం, అన్నిటికీ చేసుకుంటూ ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళగా ముందుకు తీసుకోవడం జరుగుతోంది. నిన్న మహానాడులో మీరు చూశారు, ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ డేట్ కూడా పెట్టిస్తుంది. ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయి వాటన్నిటి దశల వారీగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేపు రాబోయే రోజుల్లో తల్లికి వందనం, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, ఇలా ఒక్కొక్కటి పేరున ప్రతి ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇటు అభివృద్ధిని, ఇటు ముఖ్యమైన ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులని, అదే రకంగా తాగునీటి ప్రాజెక్టులని, ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని 2 రకాలుగా ముందు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పాపం వాళ్ళ ఆలోచన అంతా ఏమంటే ఎట్లా తిరిగి ప్రభుత్వం వైఫల్యం చెందితే ఆ చెందిన దాని మీద, ఆ పునాదుల మీద ఏదో మేము అధికారంలోకి వస్తాము, నేను వస్తే 2.0 చూపుతాను, 3.0 చూపుతానని చెప్పడం తప్ప మీరు మన పరిపాలనలో చూపించినటువంటి 0.0 పరిపాలనే మర్చిపోకున్నారు. ఇంకా ప్రజలు ఇప్పటికే మర్చిపోలేకున్నారు మీ పాలన. మీ దెబ్బకు భయపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశము, రాష్ట్రము 2 కూడా కూటమి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. 151 సీట్ల నుంచి ఈరోజు 11 సీట్లకు మిమ్మల్ని కుదించారంటే ఎంత చక్కని పరిపాలన మీరు చేశారో రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఓట్లు వేసి చాలు రామా నీ ప్రభుత్వానికి దండము, నీ వల్ల చేత కాదని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత చాలా తొందరపడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ఏంటంటే ఇప్పుడు కాదప్పుడు కేవలం ఉనికిని చాటుకోవడం, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి తప్ప ఇంకా వేరే ప్రయత్నాలు లేవు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఈరోజు చెప్తున్నా, ప్రజాక్షేత్రం తిరుగుతున్నా, ఇంటింటికి పోతున్నాను, నేను మళ్ళీ చూస్తున్నాను ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు లేకుండా. కరెంటు ఛార్జీలు మీరు చూస్తే 9 సార్లు సిగ్గు లేకుండా 9 సార్లు పెంచిన ప్రభుత్వం మీది. ఈరోజు ₹1 కరెంటు ఛార్జీ పెంచకుండా మీరు పెట్టిన పాపం, 5 ఏళ్ళు పెట్టిన పాపాన్ని ఈరోజు భరిస్తూ మళ్ళీ ₹1 పెంచకుండా ముందుకు పోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అది కూడా చెప్తున్నాము, ఇంకా నాణ్యమైన కరెంటుని ఇస్తూ కూడా రేపు ఇంకా ధరలు కూడా తగ్గించేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు వారి నాయకత్వంలో జరుగుతుంది. అంతే తప్ప ఈరోజు మీరు పేదవాడి నడ్డి విరగొట్టి చెత్త మీద పన్ను వేసి పిప్పి చేసినటువంటి మీరు ఈరోజు సంక్షేమం, హామీలు, తెలుగుదేశం కూటమి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నమ్మరు ప్రజలు ఎవరు కూడా. మీరు చెప్పేటువంటి అన్ని డ్రామాలు, అన్ని మాటలు కూడా ఎవరు విశ్వసించే స్థితి. గ్రామాల అభివృద్ధిని అయితే కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఖచ్చితంగా అండి. పట్టుకొమ్మల గ్రామాలు అనేది పట్టుకొమ్మల అభివృద్ధి. రోజు రోడ్లు కావచ్చు, కర్నూలు నుంచి ఎమ్మెగనూరుకి రావాలంటే ఆ రోడ్డు చూశారు మీరు, కనీసం ఒక గుంత కాదు కదా, అసలు ఆ రోడ్డు మీద రావాలంటే నరక ప్రయాణ పడినటువంటి పరిస్థితులు. ఆ రోడ్డుని ఈరోజు మొత్తం సక్రమంగా చేశాం. సక్రమంగా చేయడం కాకుండా మళ్ళీ కొత్త రోడ్డుని శాంక్షన్ చేయించాం. మళ్ళీ రానున్న రోజుల్లో నేషనల్ హైవేగా అప్గ్రేడేషన్ కూడా చేయబోతుంది. అంటే ఇవన్నీ దశల వారీగా. అదే గ్రామాల్లో మీరు చూస్తే ఏ గ్రామమైనా మా నియోజకవర్గంలో ప్రతి డ్రైనేజ్ కాలువతో పాటు రోడ్లతో పాటు ఈరోజు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి కుటుంబ ప్రభుత్వం. ఎక్కడన్నా కానీ ఏ గ్రామానికైనా ఈరోజు నేను నిలబడిన రోడ్డు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసి, నేను నడిచొచ్చిన రోడ్డు మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశ్రయంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు. పైప్ లైన్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. మీరు మాట్లాడుతున్నారంటే ఇది చాలా హాస్యాస్పదం. కేవలం అభివృద్ధిని పక్కన పెట్టేశారు. సంక్షేమంలో కూడా అంతా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు పేదలను అడ్డుగిరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అసలు ఈరోజు లిక్కర్ స్కామ్ చూస్తున్నారు. ఆ లిక్కర్ స్కామ్ చూస్తుంటే దేశంలోనే ఎవరు చేయనటువంటి స్కామ్ అది. ఎవరెవరి పేర్లు బయటకు వస్తారు, ఎన్నెన్ని డబ్బులు కొట్టేశారు. పేదలకు నాణ్యమైన మందును
పూర్తిగా హానికరమైన మందులు తాపి ఇటుపక్క ప్రాణాలు తీసి అటుపక్క డబ్బులు కొట్టేసి ఈరోజు మేమంతా బ్రహ్మాండంగా మేము అద్భుతమైన పాలన ఇచ్చాము, ప్రజలందరూ బాధపడుతున్నారు. నేను ఇంకా అంటే మొన్న జరిగిన లిక్కర్ స్కామ్కి మీ 0.0 పరిపాలనలో ఆ రోజు ఆ లెవెల్ ఆఫ్ స్కామ్ చేశారు. రేపు 2.2 అంటే ఇంకేం చేస్తారు? ప్రజలు అదే భయపడుతున్నారు. మీరు రెవెన్యూ చూడాలి, రీసర్వే పేరు మీరు అసలు గ్రామాలు కానీ పట్టాలు కానీ. ఇప్పుడు ఒక ముసలావిడ వచ్చి బాధపడుతుంది, ఇప్పుడు నా పక్కన కూర్చొని ఏం బాధ ఈమె భూమికి సంబంధించింది గందరగోళం చేసి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక చేతులెత్తి ముక్కుతా అసలు మాకు కూడా పరిష్కారం కాకుండా ఇప్పుడు నా దగ్గర రెండోసారి రావడం. ఒక ఎమ్మెల్యే చెప్పిన కలెక్టర్లు కూడా పరిష్కరించలేని స్థితిలో గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అవకతవకలు భూములు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అంటే ప్రత్యేక కార్యాచరణ చేసి ఇప్పుడు వీటన్ని పరిష్కరించాలని చెప్పి ముందుకు అంటే మీరు ఇవన్నీ చేసి ఇంకా నేను ఇంకా వస్తే రేపు 2.0 పరిపాలన చూపుతా, 2.0 చూపుతా. ఏం చూపుతా 2.0? ఎవరు లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలా? ఈ 2.0 అంటే 1.0 పరిపాలన మీరు చేసిన దానికి మన 2.0 అంటే ఏం చేస్తారు? అప్పుడు ఇట్లా జరిగింది. ఇప్పుడు కనీసంగా ఆ భూమి కూడా లేకుండా చేస్తారు. సర్వే రాళ్ళకు బొమ్మలు కొట్టుకుంటారు, రంగులు కొట్టుకుంటారు. పేదలకు ఇల్లు ఇస్తే ఒక ఇల్లు ఇవ్వలేదు. ఏం చేశారు? కాబట్టి గత ప్రభుత్వం గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మాకు అధికారం అప్పచెప్పారు, ప్రజలకు మంచి చేసుకుంటూ మేము ముందుకు పోతాం. ఏదైతే మీరు పాపం ఎప్పుడు చేస్తారని అడిగేటువంటి మీ అన్నది కూడా బ్రహ్మాండంగా తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసి ఎట్లాగైతే ఈరోజు ప్రజాక్షేత్రంలో గర్వంగా తిరుగుతున్నామో అదే విధంగా అన్ని పథకాలు ఇచ్చి ఇటు మా అవ్వకి ఈరోజు చెప్తున్నారు 4,000 సంతోషం, 6,000 సంతోషం సార్. నేనేమో 15,000 ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి వాళ్ళు సంతోషంగా వారు చప్పట్లు కొట్టి మమ్మల్ని ఆశీర్వదించి అద్భుతంగా నేను మాట్లాడుతుంటే అది చూసి కడుపు మంట ఓర్వలేక ఏదో జరిగిందంటారు, ఏదో జరుగుతుందంటారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ కోణంలో విమర్శలు చేసి మీ ఉనికిని చాటుకోవడానికి చెప్పే మాటలు తప్ప ఓపిక పెట్టండి. ఇక 4 ఏళ్లలో అన్ని హామీలు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి చేసిన హామీలు, ఇచ్చిన హామీలు, చెప్పినవన్నీ కూడా వచ్చి మీకు ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి ప్రజల దగ్గరికి పోయేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలది. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టి ఇంకా అన్ని హామీలు దిగ్విజయం చేస్తాం. రానున్న రోజుల్లో రేపు అతి త్వరలో మళ్ళీ నేను ఒక ప్రెస్ మీట్ ఎమ్మెగనూరు సర్వతోముఖ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారందరి ఆధ్వర్యంలో ఏ రకంగా ఎమ్మెగనూరుని కొత్త పుంతలకు తీసుకుపోయి ఒక మంచి స్థాయిలో పెట్టేటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు తాగు సాగు అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, సుందరీకరణ, ప్రతి ఒక్క విషయాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన నియోజకవర్గం చేసే బాధ్యత నాది.